అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. జూన్ నెల 15వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం జూన్ నెల తేదీ 15వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి చతుర్థి నక్షత్రం శ్రవణ కరణం బాలవ పక్షం కృష్ణపక్షం యోగం ఐనిద్ర రోజు ఆదివారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:53 నుండి 12:49 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 5:28 నుండి 6:24 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:35 నుండి 7:20 వరకు ఉంటుంది. యమగండ మధ్యాహ్నం 12:21 నుండి 2:06 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు. పాల వ్యాపారానికి చెందిన వారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాల్ని లాభాలని అయితే పొందుతారు. కుటుంబంతో బంధాల్ని అనుబంధాల్ని పునరుద్ధరించుకోవలసిన రోజు. ఈ రోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు. మీరు నిర్ణయం తీసుకునే ముందే అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు. మీ రొమాంటిక్ వైవాహిక జీవితంలో మరో అందమైన మార్పును ఈరోజు మీరు చూస్తారు. కుటుంబంలోని ఒకరు మీతో వారి యొక్క ప్రేమకు సంబంధించిన సమస్యను చెప్పుకుంటారు. మీరు వారి సమస్యను సావధానంగా విని వారికి మంచి సలహాలు సూచనలు ఇవ్వండి. దైవ ఆరాధన వలన శుభ ఫలితాలైతే కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. మీరు ఈ రోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొంటారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసనైతే కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్నైతే గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఓటమి ఈరోజు మీ వెనుకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఆఫీస్లో ఈ రోజంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరించనున్నది. మీ రోజును బాగా ఉత్తమమైనదిగా చేయాలని మీ నిజ లక్షణాలనైతే మరుగుపరుస్తారు. ఈ రోజు మీరు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి అయితే విముక్తి పొందుతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కు వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. మీకు సహాయపడేందుకు ప్రయత్నించగలరు. అనుకునే పెద్ద మనుషులకి మీ ఆకాంక్షల గురించి తెలియచేయండి. ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు. స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈ రోజు మీకు తెలియజెప్పనున్నారు. మీ విషయాలు ఆసక్తికరంగా అనిపించడానికి మీరు మీ అనుభవాన్ని అతిశక్తి చేయవచ్చు. ఈ రోజు మీరు అలా చేయకుండా ఉండాలి. వృశ్చిక రాశి వారు ఈ రోజు వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలైతే తీసుకుంటారు. ఆర్థిక ఒడిదుడుకుల నుండి కూడా బయటపడతారు. నిరుద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలైతే ఈరోజు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలైతే అందుతాయి. ఈ రోజు మీరు మీ కుటుంబంతో విహారయాత్రకు వెళ్ళాలని అనుకుంటే ఇది మంచి రోజు. ఈ రోజు వైద్యులు ప్రస్తుత ఉద్యోగంతో పాటు ఇతర బాధ్యతలను కూడా చేపట్టవలసి ఉంటుంది. టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. వారు చివరి నిమిషం వరకు నిర్ణయాన్ని తీసుకోవడాన్ని పక్కన పెట్టవచ్చు. ఇది ప్రతికూల ఫలితాన్నే ఇస్తుంది. అకౌంటెంట్లు ఈ రోజు తీవ్రమైన పని భారంతో తలక్రిందులవుతారు. భూమి లేదా భవంతిని విక్రయించాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ రోజు సానుకూల ప్రతిస్పందన లభిస్తుంది. పన్నులు బ్యాంకులు వంటి విషయాలకు సంబంధించి ఈ రోజు అనుకూలమైన రోజుగా ఉంటుంది. గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఈరోజు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులో ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం. మీరు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రాధారణ పట్ల జాగ్రత్త వహించండి. లేనిచో మీ ప్రియమైన వారి కోపానికి గురవుతారు.
శాస్త్రోక్తమైన కర్మలు లేదా హోమాలు లేదా పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి. మీకు అందమైన రొమాంటిక్ రోజుది. కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ రోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాలను గురించి మాట్లాడతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు, సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్‌ని అర్థం చేసుకోవటంలో బాగా ఉపయోగపడతాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలైతే తీసుకుంటారు. ఆర్థిక ఒడిదుడుకుల నుండి కూడా మీరు ఈరోజు బయటపడతారు. నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. నూతన వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు భూ సంబంధిత క్రయ విక్రయాలలో మీరు లాభాలనైతే పొందుతారు. నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు కూడా తొలగుతాయి. వృద్ధులకు ఒక మంచి సంతోషకరమైన రోజుగా ఉంటుంది. తాము కలిసే అన్ని వయసుల వారితోనూ బాగా కలిసిపోతారు. అనుభవం జీవితానికి అభిరుచితో వారి యువతకు ఉదాహరణగా నిలుస్తారు. ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరైన వారికి ఈరోజు ఫలితాలు వ్యతిరేకంగా ఉండవచ్చు. న్యాయవాదులు కోర్టులో కేసు వేయడానికి ముందుగా కేసును బాగా అధ్యయనం చేసి పరిశోధించాలి. ఇలా చేయకపోయినట్లయితే వారి పేరు ప్రతిష్టలు మసకబారుతాయి. కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా పిల్లలు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్లో ఉన్నవారికి ఈరోజు ఉత్తేజకరంగా ఉంటాయి. ఈరోజు షేర్ మార్కెట్లో ఉన్నవారు రోజును ఉత్తేజకరంగా మారుస్తాయి. ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురవుతుంటే మీరు గుర్తుంచుకోవాల్సిందేమంటే సరైన దిశగా చర్యలు, ఆలోచనలు ఉంటే అది ఈ రోజున ఎంత హాయిని రిలీఫ్‌ని ఇస్తుంది. రియల్ ఎస్టేట్‌లో తగినంతగా సొమ్మునైతే మదుపు చేయాలి. ఆశ్చర్యకరంగా మీ సోదరుడు మిమ్మల్ని కాపాడడానికి వస్తాడు. పరస్పరం సంతోషపడేలా చేయడానికి సమన్వయంతో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ పనిచేయవలసిన అవసరం ఉన్నది. సహకారం అనేది జీవన ప్రధాన సూత్రమని గుర్తుంచుకోండి. వేరే వారి జోక్యం వలన మీ స్వీట్ హార్ట్స్‌తో సత్సంబంధాలైతే దెబ్బతింటాయి. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్నైతే కేటాయిస్తారు. మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. ఈరోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి అయితే చూపించకపోవచ్చు. కుటుంబ సభ్యుడితో కొంతసేపు మాట్లాడతారు. తర్వాత ఇంట్లో కొంత అసమ్మతి అయితే ఏర్పడుతుంది. కానీ మీరే శాంతింప చేయడానికి మరియు ఓపికగా ఉండటానికి ప్రయత్నిస్తే మీరు అందరి మనోభావాలను కూడా గెలుచుకుంటారు ఈరోజు. ఈ రోజైతే మీ ఆలోచనలు కార్యరూపం అయితే దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో కొంత సమయం అయితే మీరు గడుపుతారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమస్యలకు పరిష్కారం అయితే లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ విషయమై దీర్ఘకాలిక వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి ప్రేమికుడితో సంబంధాన్ని పటిష్టం చేసుకోవడానికి విష్ణు మత్స్యావతార కథను కలిసి చదవండి ఒకవేళ వీలైతే. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.